హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూపించబోతున్నది చింతపండుతో రసం ఎలా చేయాలి అనేసి, అంటే మిరియాల రసం. కొద్దిగా నేను ఇక్కడ చింతపండు తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. ఇది ఇలాగ నానబెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ నానిన తర్వాత మనము పోపు పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ పోపులో వేయడానికి నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు, మిరియాలు మూడింటిని కలిపి తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్, నెక్స్ట్ గార్లిక్. ఈ జీలకర్ర, మిరియాలు, సాసోల్ని పొడి చేసుకొని ఇలా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేయాలి. నెక్స్ట్ ఇక్కడ అన్నీ మనం రెడీగా పెట్టుకున్నవన్నీ ఇందులో వేయాలి. ఇలా కాస్త 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇందులో మనం రెడీగా పెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జుగా చేసుకొని ఇందులో వేయాలి. చింతపండుని అంత బాగా చింతపండులోంచి పులుపు అంతా తీసుకొని ఇందులో వేయాలి. ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇది లైట్గా అట్లా ఉడకనిచ్చేంత వరకు పెట్టండి. తర్వాత దించుకోవాలి. కొంతమందికి పుల్లగా ఉంటే నచ్చదు. అలాంటి వాళ్ళు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది.